ఈరోజు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు, అంటే బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా పంచే చాక్లెట్స్కి బదులుగా ఇలా చిన్న చిన్న కప్స్లలో కేక్లను ప్రిపేర్ చేసి పంచండి. చాలా యూనిక్గా ఉంటుంది. బర్త్డే సెలబ్రేషన్ను కొద్దిగా చేంజ్ చేస్తూ పిల్లలకి పెద్దలకి స్పెషల్గా అనిపించడానికి చాక్లెట్కి బదులుగా ఇలా చాయ్ కప్స్లలో ఈజీగా, కలర్ఫుల్గా, స్పంజీ అండ్ ఫ్లఫీగా నేను చెప్పిన చిన్న టిప్స్ను పాటించండి. కేక్ కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అచ్చం బేకరీ కేక్లా ఉంటుంది. ఈ కేక్లను ప్రిపేర్ చేయడానికి బీటర్కి బదులుగా మిక్సీ జార్ను, బటర్కి బదులుగా ఆయిల్ను యూస్ చేస్తూ కేక్లను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేక్ బేక్ చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న కడాయినైనా లేదా వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక బగోనీనైనా పెట్టుకోండి. ఇలా పెద్దగా ఉన్న దాంట్లో కేక్ను బేక్ చేసినట్లయితే అచ్చం ఓవెన్లో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ కడాయి మధ్యలో ఒక స్టాండ్ను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఇందులోని ఆవిరిపోకుండా మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను కేక్ టిన్లో కాకుండా గ్లాస్ కేక్లను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 స్మాల్ పేపర్ చాయ్ గ్లాసులను మరి 3 పేపర్ వాటర్ గ్లాసులను తీసుకున్నాను. ఈ గ్లాసెస్ అన్నిటిలోనూ కొద్దిగా ఆయిల్ను వేస్తున్నాను. మీరు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ను గ్లాస్ లోపల వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ను వేసి గ్లాస్కి మొత్తానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. మరి కొద్దిగా మైదా పిండిని వేసి ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఆ పిండిని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ డస్టింగ్ చేసిన గ్లాసెస్ను కూడా పక్కన పెట్టేసుకోండి. మరి ఇప్పుడు బీటర్కి బదులుగా మిక్సీ జార్లో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ను వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ను కూడా యూస్ చేసుకోవచ్చు. మరి పల్లి నూనెని, నెయ్యిని అస్సలు యూస్ చేయకూడదండి. మరి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా బెల్లంను వేసి 1/2 కప్పు పాలను, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసి 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఇలాచీ ప్లేస్లో మీరు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అందరి ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కేక్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బెల్లం మొత్తం కరిగి 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకున్నాక చూడండి, మంచిగా గ్రైండ్ అయ్యి సాఫ్ట్ అండ్ సిల్కీ కన్సిస్టెన్సీగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మరొక మిక్సింగ్ బౌల్ను తీసుకొని ఇందులో ఇలాంటి స్టైనర్ను పెట్టుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండిని, 1/2 కప్పు శనగపిండిని, చిటికెడు సాల్ట్ను, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి జల్లించాలి. ఇలా జల్లించి తీసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న బెల్లం, పాలు, ఆయిల్ మిక్స్ను వేసి ఇలాంటి విస్కర్తో 1 డైరెక్షన్లో కలపండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలి. నేను 1/2 కప్పు వరకు పాలను వేశాను. ఇప్పుడు కేక్ కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి నేను చిటికెడు అంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నాను. మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. కలర్ను యాడ్ చేశాక ఇంకోసారి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాక కన్సిస్టెన్సీ మంచిగా ఇలా ఉండేలా చూసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్లాసెస్లో వేసుకోవాలి. ఈ గ్లాసెస్లో కేక్ బ్యాటర్ను ఫుల్గా వేయకుండా హాఫ్గా వేసుకోవాలి. ఎందుకంటే కేక్ మంచిగా బేక్ అయ్యి పొంగుతుంది కాబట్టి ఫుల్గా వేసుకోకూడదు. అన్ని గ్లాసెస్లో హాఫ్గా వేసుకొని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోండి. నా దగ్గర కేక్ టిన్ ఉంది కాబట్టి కేక్ టిన్లోనే గ్లాస్ కేక్ను బేక్ చేస్తున్నాను. గ్లాసెస్లో కేక్ బ్యాటర్ను వేసుకున్నాక గ్లాసెస్ను ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ గ్లాసెస్ మొత్తాన్ని కేక్ టిన్లో పెట్టేసుకున్నాక
ఈ కేక్ టిన్ను 10 మినిట్స్ వరకు ప్రీహీట్ అయిన కడాయిలో పెట్టి లోపలి హీట్ బయటకు పోకుండా మూతను పెట్టి మంచిగా కవర్ చేసి 25 to 30 మినిట్స్ వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి బేక్ చేసుకోవాలి. మీరు కానీ ఓవెన్లో బేక్ చేయాలి అనుకుంటే 180 సెల్సియస్ పెట్టి 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 20 మినిట్స్ అయ్యాక మూతను తీసి చూస్తున్నాను. చూడండి, కప్ కేక్ మంచిగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ వరకు అలాగే మూతను పెట్టి బేక్ చేసుకుందాం. 30 మినిట్స్ అయ్యాక ఒక టూత్ పిక్ని వేసి చూద్దాం. చూడండి, టూత్ పిక్కి అస్సలు కేకు అంటుకోలేదు. ఇలా అయితే కేక్ మంచిగా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి కేక్ను కొద్దిగా 5 నిమిషాల పాటు చల్లారనిద్దాం. 5 మినిట్స్ అయ్యాక కప్స్లోని కేక్స్ వాటంతటా అవే ఈజీగా బోర్లిస్తూనే వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ కేక్ను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా స్పాంజీగా బేక్ అయ్యిందో. మా కప్ కేక్ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.